ఏంటిది బలిలాగా? బల్లిలా కాదు పిల్లోడా, ఈ దేశం ఎలాగో నా మీద రేపిస్టని ముద్ర వేసింది. ఇక నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. కనీసం నిన్నొక్కసారన్నా రేప్ చేస్తే ఆ తృప్తైనా మిగులుతుంది. ఏంటి నువ్వు నన్ను రేప్? ఏమిటి కొంపదీసి నిజంగా రేప్ చేస్తావా? అవును, ఇక్కడే ఇప్పుడే. చూడు, ఒక ఆడపిల్ల ఒక మగవాడిని రేప్ చేయటం అంటే అంత సులభం కాదు. దానికి తగినంత బలం కావాలి. బలం కావాలంటే ఏం చేయాలి? అది ఊరపిచ్చుకున్న లేహ్యాన్ని బాగా తినాలి. ఊరపిచ్చుకోలేహ్యమా? తర్వాత మదన కామరాణి భస్మాన్ని నీళ్ళలో కలుపుకొని తాగాలి. తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు వేయాలి, బస్కీలు తీయాలి, దండీలు తీయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు బోల్డంత బలం వస్తుంది. ఆ తర్వాత రేపు చేసుకో. గుమ్మళ్ళు ముద్దు గుమ్మాలలో, కౌగిళ్ళు కన్నే అందాలలో, చెక్కిళ్ళో బంతి చెమంతులో, అమ్మళ్ళో ఇంటి పుబంతులో, నీ బుగ్గలు నా మొగ్గలే ఇచ్చేసి పులకింత పుచ్చేసుకో. గుమ్మళ్ళో ముద్దు గుమ్మాలలో, కౌగిళ్ళో కలలా వాకిళ్ళలో, చిక్కుళ్ళో చింపాచి గట్లలో, తక్కుళ్ళో గుండె గుప్పిళ్ళలో, నా బుగ్గలో నీ ముద్దులే అచ్చేసి గిలిగింత గిచ్చేసుకో. వంపుల్లో వయ్యారం, సొంపుల్లో సింగారం, సందేళ చీకట్లో అందాల వాకిట్లో చేస్తా సంసారం. వయసుల్లో ఉల్లాసం బాటేస్తే కైలాసం, నా గుండె నీడల్లో నీ ఒంటి మేడల్లో చేస్తా సావాసం. సొగసు మీద పైటలు జారే, పడుచు బిట్ట పాటలు పాడే, పలచుకున్న వయసులో గుమ్మళ్ళు ముద్దు గుమ్మాలలో, కౌగిళ్ళో కలలా వాకిళ్ళలో, చెక్కిళ్ళో బంతి చెమంతులో, తక్కుళ్ళో గుండె గుప్పిళ్ళలో, నీ బుగ్గలు నా మొగ్గలే చేసి పులకింత పుచ్చేసుకో. చూపుల్లో గాలాలు, రెప్పల్లో తాళాలు, పొంగుంటే తాపాలు, పొంగుల్లో దీపాలు, బ్రతుకే జాగారం. నా ముద్దు బేరాలు, నీ బుగ్గ లాభాలు, జాబిల్లి మంత్రాలు, చలిగాలి మేళాలు, జరిపే కళ్యాణం. వలపు రైక వార్తడి చేసే, వయసు పాప అల్లరి చేసే, శృతిని మెల్చిన వరసల్లో, ఉయ్యాలలే ఊగిల్చుకో, నీ పాపల నన్ను ముద్దాడుకో. గుమ్మళ్ళో ముద్దు గుమ్మాలలో,
కౌగిళ్ళు కన్నే అందాలలో అమ్మళ్ళో యువతి పూబంతులో నా బుగ్గలో నీ ముద్దులే అచ్చేసి గిలిగింత గిచ్చేసుకో ఇదిగో జగన్నాథం, నీకు ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏటయ్యా? కాకి బట్టలు వేసుకుని లాఠీ కరపుచ్చుకుని దొంగనాయని కొళ్ళ పొడిచావు అంతే కదా. అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. నేను మాట చెప్తా, తలకాయలు దగ్గర పెట్టండి. అచ్చీ! వారింటి తగలయ్యా, మాట చెప్తాడని అవుడు పేల్చినట్టు మా మొఖం దుంపుతావేటయ్యా అపచకనం కూడాను. ఇదిగో నా తుమ్మునట్ట తిట్టబాకయ్యా. అదెంత జయప్రదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మించుకుని ఆ తర్వాతే మంగళసూత్రం కట్టిస్తారు. సర్లే, పల్లెటూరు నుంచి నిన్ను పానిగట్టుకు రప్పించుకుంది ఎలక్షన్ వ్యవహారంలో మాకు సాయంగా ఉంటావుని కానీ నీ తుమ్ముల చరిత్ర చెప్పి మా మతి పోగొట్టావని కాదు. ఎందుకు ఏంటంటావు చెప్పు. ఆ భీమరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్లో నువ్వు చవరం అయిపోతావు. నిన్ను నమ్ముకున్న మేమంతా డెప్పు కొట్టించుకుంటాం. ఆ తర్వాత మనం అడుక్కోవాల్సింది ఓట్లు కాదు, చెప్ప చేత్తో పట్టుకుని చిల్లరా. ఆపోయి అపచక్ర మాటలు పెద్ద చెప్పొచ్చావు కానీ దేవరాజు గారిని బయటికి రప్పించే పథకం నేను అప్పుడే జగన్నాథంతో చెప్పే ఉంచాను. నాకు కూడా చెప్పు. మరి విను. ఇదిగో ఈ మత్తు మందు ఫుడ్లో కలిపి పెట్టేస్తే ఇది తిన్న జైలు కాపల వాళ్ళంతా తొంగుంటారు. దాంతో దేవరాజు గారిని మనం బయటికి రప్పించేయచ్చు. ఎండన్ గా ఉంది అవిడియా. సెంట్రీ వెంకట్రావు, రామమూర్తి, రామమూర్తి. My God. What is... ఈ జైల్లో ఏదో కుట్ర జరగబోతుంది. ఏమిటో అర్థం కావడం లేదు. అక్కడక్కడ సెంట్రల్ స్పెషల్ పడి ఉంది. అందుకే మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉండమను.
గంటకోట్లే ఆ రివాల్వర్ తీసుకుని మీరు కాల్చి మన ఇద్దరం పారిపోదాం. గండ్రోడ్లే వీడు బయటికి వెళ్తే మళ్ళీ ఘోరాలు తగ్గుతాయి. ఆ రివాల్వర్ ఇవ్వు. ఈ గొడవ అయితే కాకుండా మెయిన్ గేట్ కూడా పగలగొట్టి పారిపోతున్నారు. గండ్రోడ్లే గండ్రోడ్లే ఇంత దాడి జరగడానికి కారణం ఆ భీమరాజే. వాడు తప్పించిపోవడానికి వీల్లేదు. మిగిలిన వారి విషయం నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భీమరాజు విషయం చూడు. అవసరమైతే వాడిని కాల్చేని చంపు. అంతేగాని వాడిని తప్పించుకుపోలేవుకో. ఇదిగో రివాల్వర్. వెళ్ళు. రాజా My God. ఎవరైనా తప్పించాలని మీరింత దారుణం చేశారో వాళ్ళ శవం ఇదిగో నా చేతుల్లో ఉంది. మర్యాదగా లొంగిపోండి. థ్యాంక్ యూ. ఆ పిస్టల్ ఇవ్వు. మై పిస్టల్ ప్లీజ్. అందరూ దొరికిపోయారా? మన శత్రువులంతా చచ్చిపోయినట్లే. మన శత్రువుల? నీ శత్రువులా నా శత్రువులా? చట్టానికి శత్రువులు. నేను చట్టానికి శత్రువునే. అఫ్ కోర్స్ శత్రువుకి శత్రువు మిత్రుడవ్వాలి. అది కూడా చూసుకోకుండా మాకు సాయం చేశావు. థ్యాంక్స్. నీ వల్ల ఈ జైలుకు మంచి పేరు వస్తుంది. మా గోపి గారికి బంగారు పథకం కూడా రావచ్చు. ఆ లెక్కన నాకు 23 బంగారు పథకాలు రావాలి. ఇంతకన్నా పదునైన ఆయుధంతో నేను 23ని చంపాను. అది వేరు ఇది వేరు. ఇప్పుడు చంపింది ఒక బందిపోటుని. రెండిటికి సంబంధం లేదు. ఉంది జైలర్ ఉంది. ఆఫ్టర్ ఇది నువ్వు నిర్మించుకున్న జైలు. ఈ 4 గోడల జైలుకే ప్రమాదం వచ్చేసరికి నీ చేత్తో నువ్వే స్వయంగా ఈ ఆయుధాన్ని నా చేతికిచ్చావు. శత్రువుని చంపమన్నా. ఇదే శత్రువులు బయట ప్రపంచంలోనూ ఉన్నారు. పేదవాళ్ళని జలగల్లా పీక్కు తినేవాళ్ళు. వాళ్ళనే నేను చంపింది. నీది విత్తనవాదం. ఇలా వాదించడం చట్ట విరుద్ధం. ఓ ఈ చట్టపు శేషమోపడి కొట్టుకుంటున్నా. నీ విచక్షణ జ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది. నీకు ఆలోచించగలిగే శక్తి ఉంది. ఓ భారతదేశ పౌరుడా, ఆలోచించు. చట్టం పరిధిలో ఒక దుర్మార్గుని చంపినందుకు బంగారు పథకం, న్యాయం పరిధిలో కొందరు దుర్మార్గుల్ని చంపినందుకు ఉరి శిక్ష. రెంటిలో ఏది సరి అయినదో ఆలోచించు. వాళ్ళ కష్టాలు గమనించావా? వాళ్ళ కన్నీళ్లు తుడిచావా? వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నావా? ఏం చేశావు వాళ్ళకి?
పెద్దలారా నేను ప్రజా